వెళ్తున్నాం? నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో నేను ముందు బ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మా పేరెంట్స్ ఊరు వెళ్ళారు, రాజమండ్రి వెళ్ళారు. అండ్ మా హస్బెండ్ కూడా అనుకోకుండా ఇదే వారంలో బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. అందుకని నాకు కొంచెం క్లిష్టమైన పరిస్థితి. పిల్లల్ని ఒక 3-4 డేస్ నేను ఒక్కదాన్ని చూసుకోబోతున్నాను. సో పిల్లల్ని ఒక్కళ్ళే మదర్ చూసుకోవడం కష్టమేం కాదు. నాకు అనిపిస్తుంది అనమాట, అలా చెప్తున్నప్పుడు వ్లాగ్లో మిక్స్డ్ కామెంట్స్ వస్తాయేమో అని చెప్పి. మెయిన్ ఏంటంటే మా పెద్దోడికి చాలా బయటికి వెళ్ళి డ్రాప్ చేయాల్సింది అండ్ ఆల్సో పిక్ చేసుకోవాల్సిన టైమింగ్స్ వేరే ఉన్నాయి. వాడిని చూసుకోవాలంటే చిన్నపిల్లని అస్తమానం తీసుకెళ్ళాను, బికాస్ నాకు డ్రైవింగ్ రాదు. నేను అదే ఫీల్ అవుతున్నాను. నిన్న మొన్న అనుకున్నా, ఓకే మనకే వెహికల్ ఉంటే అసలు చాలా హాయిగా ఉంటుంది. అసలు ఎవరి మీద డిపెండ్ అవ్వకలే, ఎనీ టైం వెళ్ళచ్చు రావచ్చు, చండోని కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. అదొక్కటే నేను ఈ ఎక్స్పీరియన్స్ ఈ 3 డేస్లో నేను ఫీల్ అవుతున్నాను అనమాట. ఇప్పుడే కాదు, ముందు నుంచి ఆలోచిస్తున్నాం, అమ్మో ఎవరు లేకపోతే ఎలాగని. ఎవ్రీ టైం క్యాబ్స్ ఆటోస్ బుక్ చేయడం అంత కంఫర్టబుల్ కాదండి. సో ఐ సజెస్ట్ అందరూ డ్రైవింగ్ నేర్చుకోండి. డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా అవసరం ఏముందిలే అనుకోవద్దు, వస్తుంది ఎప్పుడప్పుడు అవసరం. సో బట్ ఐఎమ్ ఎంజాయింగ్. నాకు ఇష్టం ఇలాగా ఎప్పుడన్నా అలా ఎవరు లేకుండా పిల్లలతో ఉండడం నచ్చుతుంది. ఎందుకంటే అల్లరి చేస్తారు, ఆబ్వియస్గా చాలా క్రాంకీ అవుతారు. అట్ ది సేమ్ టైం కొంచెం కామ్గా ఉంటుంది కదా, ఇంకెవ్వరు ఉండరు డిస్ట్రాక్ట్ చేయడానికి. సరదాగా కొంచెం వీ కెన్ హ్యావ్ ఎలాగా మంచి క్లోజ్ టైం అనేది ఉంటుందని నా ఫీలింగ్. సో ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అర్జున్ని గిటార్కి తీసుకెళ్ళాలి. సో గిటార్ జాయిన్ అయ్యాడు, అది ఇప్పటివరకు వ్లాగ్లో చెప్పలేదు. లాంగ్ బ్యాక్ గిటార్ కొన్నరో చెప్పాను కానీ ఎలా నడుస్తుంది ఏంటో చెప్పలేదు. సో ఇవాళ నేను తీసుకెళ్తానుగా, ఆ స్నిపెట్స్ చూపిస్తాను. అండ్ ఇంకొన్ని అనుకుంటున్నారు, రేపు కూడా కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో అన్నీ కలిపి ఒక వ్లాగ్ చూద్దరు. కానీ ఫస్ట్ అయితే పిల్లలకి ఏమైనా వండాలి, లైట్గా తినేసి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే 7 to 8 అలా ఉంటుంది క్లాస్. ఇంకా చాలా లేట్ అయిపోతుంది, ఒక్కొక్కసారి 8:30 అయిపోతుంది రిటర్న్ మనకి క్యాబ్ దొరకాలంతా. అందుకే అంత లేట్ ఎందుకు, లైట్గా తినేసి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. సో లెట్ స్టార్ట్ కుకింగ్. చాలా రోజుల తర్వాత మనం కుకింగ్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే నేను బీన్స్ కూర చేయబోతున్నాను. నైట్ టైం దుంపలు, ఎగ్స్, ఇంకా పప్పు ఇలాంటివి ఎక్కువ సజెషన్ అనమాట. మేము తినాం, పిల్లలకి పెట్టాము. సో ఇలాంటి ఫైబర్ రిచ్ కర్రీస్ తింటే మంచిది. మోస్ట్లీ ఫ్రై కూడా నేను డీప్ ఫ్రై లాగా అలా ఏం చెయ్యను. సాఫ్ట్గా కొంచెం మూత పెట్టి, అంటే తినడానికి కొంచెం మంచిగా ఎలా చెప్పాను, సాఫ్ట్గా ఉండేలాగే చేస్తాను. ఏంటో కుకింగ్ వీడియో చేయడం మానేసి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా మర్చిపోయానండి. సో రైస్ మనం కుక్ చేసుకునే విధానం ఏదైనా సరే కొంచెం నానబెట్టుకోవడం బెటర్. రైస్ కానీ దాల్ కానీ. నేను రైస్ నానబెట్టాను ఆల్రెడీ. సో ఇప్పుడైతే బీన్స్ ఫ్రై చేయబోతున్నాను. బీన్స్ వన్స్ ఫ్రై చేశాక మనం రకరకాల పౌడర్స్ యాడ్ చేసుకోవచ్చు. మన హెల్దీ రెసిపీతో పాటు కుక్ చేసే యూటెన్సిల్స్ కూడా హెల్దీగా ఉండాలి. సో కాస్ట్ ఐరన్ చాలా బాగుంటాయండి, కుకింగ్ టేస్ట్ కూడా డెవలప్ అవుద్ది. నేను ఇండస్ వ్యాలీలో ఈ బుజ్జి కడాయి లాంగ్ బ్యాగ్ తీసుకున్నా. అండ్ ఇంకొకటి, రైస్ కూడా వండే విధానం చాలా మందికి ట్రెడిషనల్ మెథడ్ ఇష్టం కదా. సో ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ఇండస్ వ్యాలీలో ట్రైప్లే కుక్వేర్ చాలా ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్వి. ఇది స్ట్రైనర్ పాట్ అనమాట. మనం గంజి వార్చుకుంటాం కదా, దానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదా మీరు ఏదైనా ఉడికించినప్పుడు పాస్తాలు అలాంటివి చేసుకున్నా, ఏదైనా ఉడికించుకుని నీళ్ళు వంపేసుకోవడానికి చాలా బాగుంటుంది. బికాజ్ ఇక్కడ చూసారు కదా లాక్ సిస్టమ్ ఉంది, ఇలా పట్టుకొని ఈజీగా వంపేయచ్చు. దీనికంటే మనం వేరే మళ్ళీ యూటెన్సిల్స్ ఏం అవసరం లేదనమాట. సో రైస్ కూడా చాలామంది నానబెట్టేసుకొని గంజి తీసుకోవడానికి బాగుంటుంది. అండ్ బేస్ కూడా చాలా హెవీగా ఉంటుంది, అడుగు అంటదు. ఇందులో మనం నార్మల్గా ఇంకా రకరకాల కుకింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను రైస్ 1కి 2 వేస్తున్నాను వాటర్. ఇప్పుడు గంజి తీయట్లేదు. అలాంటప్పుడు కూడా ఏంటంటే మనకి ట్రెడిషనల్ మెథడ్లో పర్ఫెక్ట్ కుకింగ్ వస్తుంది. అండ్ చాలామందికి విరివిరిలాడుతూ అన్నం తినడానికి ఇష్టపడతారు కదా. సో పాతకాలంలో అలాగే చేసేవారు. అది నేను ట్రై చేశాను ఫస్ట్ టైం. ఎప్పుడు 10 రోజులు అయింది అది డెలివరీ అయ్యి. ఇవాళ ఇలాగ వీడియో చేస్తాను కదా, ఇవాళ ఓపెన్ చేసా. అండ్ కాస్ట్ ఐరన్ మనం వేడి పెట్టాలి ముందు, మూకుడు వేడి పెట్టి కొంచెం సెగ వచ్చి వేడి అయింది అన్నప్పుడు ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఆయిల్ మొత్తం నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనమాట. మీరు స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఆర్ కాస్ట్ ఐరన్ ఏదైనా సరే మంచిగా వేడి ఎక్కాక అప్పుడు మీరు ఆయిల్ వేయడం మొదలెడితే బాగుంటుంది. ముందర ఆయిల్ వేసి వేడి పెట్టద్దు. ఇందులో కొంచెం ఆనియన్స్ అండ్ ఆల్సో గార్లిక్ కూడా దంపేసి రఫ్గా వేస్తున్నాను ఈ బీన్స్ కూరలో. అండ్ ఆయిల్ వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట. అండ్ బీన్స్ వేసేసాక జస్ట్ నెమ్మదిగా సిమ్లోనే పెట్టి తిప్పుతూ ఉంటాను, అంతే. చాలా సింపుల్. మీరు పల్లీ పౌడర్ అండ్ నువ్వుల పౌడర్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది.
అండ్ కుక్వేర్ కోసం వస్తాయండి. మన కాస్ట్ ఐరన్లో వండితే టేస్ట్ నిజంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. నా దగ్గర పెద్ద కడాయి ఉండేవి, మీరు ఓల్డ్ వీడియోస్లో చూసే ఉంటారు. ఈ చిన్నది ఏంటంటే మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు పెద్ద కడాయి పెడుతుంటే అనవసరం గ్యాస్ వేస్ట్ కదా అని చిన్నది తీసుకున్నాను. ఇది లంచ్ బాక్స్కి ఎలా ఇప్పుడు నైట్ ఇలా ఒక్కరికి వండాలన్నప్పుడు చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. సో ఇండస్ వ్యాలీలో ఏంటంటే మనకి 100% ఫుడ్ గ్రేడ్ మెటీరియల్. మీరు కాస్ట్ ఐరన్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్ ఏదైనా సరే మనం ఎప్పుడు హెల్దియర్ ఆప్షన్ చూస్ చేసుకోవడం బెస్ట్ కదా. అండ్ రైస్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది. అండ్ ట్రైప్లలో మన న్యూట్రియంట్స్ ఏమైతే ఉన్నాయి ఫుడ్లో 85% అది రిటైన్ అయ్యేలా చూస్తుందంట. ఆల్సో ఇలా మినీ సైజ్ కుక్వేర్ ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ట్రై చేయండి. ఇది కూడా మార్నింగ్ మధ్యన తీసుకున్నాను, ఇంకా యూజ్ చేయలేదు. సో ఇది 3 పీస్ సెట్. ఎంత చిన్నగా ఉందో చూడండి. సాస్ ప్యాన్లా వాడచ్చు మనం. ఆల్స్ ఇలా సాటే చేసుకొని పాస్తాస్ కానీ గ్రేవీ కర్రీస్, కొంచెం పన్నీర్ కర్రీ అలా దేనికైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ స్మాల్ కడాయి విత్ లిడ్ కూడా చాలా నచ్చింది నాకు. అసలు చిన్నవి చూస్తుంటేనే వంట చేయబుద్దేస్తుంది. మెయిన్గా ఇప్పుడు ఇద్దరికి నేను ఒకేసారి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా ఈజీగా ఉంటుంది. మాకు 2-3కి ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చారో ఎక్కువ మంది ఉన్నప్పుడు నేను పెద్ద యూటెన్సిల్స్ యూజ్ చేస్తాను అనమాట. సో మీరు మాధురి కృష్ణ అని కోడ్ యూజ్ చేస్తే ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో 12% ఎక్స్ట్రా ఆఫ్ వస్తుంది. అది ట్రై చేయండి. లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా నేను ఇదివరకు చేసిన వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు. రకరకాల కుక్వేర్ ఉంటాయి వాళ్ళ దాంట్లో. అండ్ హౌ టు యూజ్ అని మనకి చిన్న కిట్ కూడా ఇస్తారు. సో టెన్షన్ పడక్కర్లేదు. మీకు డీటెయిల్ వీడియో కావాలి స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ కాస్ట్ ఐరన్ ఎలా మెయింటైన్ చేయాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. సో లింక్స్ అయితే ప్రోడక్ట్వి డిస్క్రిప్షన్లో ఉంటాయి. కోడ్ కూడా తప్పకుండా వాడండి. ఎక్కడైతే వీడికి నచ్చింది వీడికి నచ్చే సగం హ్యాపీ నాకు. చక్కగా తింటున్నాడు ఈ మధ్యన, ఎక్కువ నష్టపడ్డాడు. యాక్చువల్లీ రసం కూడా పెడదాం అనుకున్నా, కాకపోతే ఇంకా టైం అవుతుంది, కర్డ్ ఒకటి చాలే కూరతో అని ఆదిత్యకేమో నేను కలిపి పెడుతున్నాను. బాబు ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ పెట్టాడు అనమాట. అక్కడ బాల్స్ ఏమో ఐస్ క్రీమ్స్ అంట ఆ చిన్న రాడ్ మీద పెట్టి మాకు అమ్ముతున్నాడు. సో ఆ గేమ్ ఆడుతున్నాడు, ఆటలో ఉన్నాడని ఇంకా వాడు డిస్టర్బ్ చేయలేదు. నేను కొంచెం అలా ఎంగేజ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. అర్జున్కి మ్యూజిక్లో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఖచ్చితంగా నేర్పించాలని మాకు ఇష్టం. అందుకనే గిటార్ జాయిన్ చేశారు మా హస్బెండ్. వీక్లీ 2 టైమ్సే. సో ఇప్పుడు ఏంటంటే 7 o'clockకి అక్కడ ఉండాలి. ఇది కోకాపేట దగ్గర. సో 6:30 కన్నా స్టార్ట్ అయిపోవాలి. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆటో వచ్చేసింది. సో వీఆర్ హ్యావింగ్ ఏ గ్రేట్ టైం. నాకు ఇలా ఇద్దరితో బయటకు వెళ్తే చాలా ఇష్టం అనమాట. అర్జున్ ఇప్పుడు మనం గిటార్ క్లాస్ తీసుకెళ్ళబోతున్నాము. గిటార్ ఏంటంటే వీక్లీ 2 ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే మా హస్బెండ్ అండ్ అర్జున్ ఇద్దరు కలిసి జాయిన్ అయ్యారు. మా ఆయన డ్రమ్స్కి అండ్ అర్జున్ గిటార్కి. బట్ తనకి అనుకోకుండా చాలా ఎక్కువ వర్క్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ కాల్స్ ఫుల్గా ఇంకా ఎక్స్టెండ్ అయిపోతూ ఉన్నాయి. సో తన వీక్ డే క్లాస్ ఎప్పుడు వెళ్ళలేకపోతున్నారు. అందుకే నేనే తీసుకెళ్లాల్సి వస్తుంది. సో దాన్ని కింద కాంప్లెక్స్లో ఇలా కరాచీ బేకరీ ఉందన్నమాట. సో ఐ వాంట్ టు సే చాలామంది ఏంటంటే జంక్ తినకూడదు, పిల్లలకి పెట్టకూడదు అంటే ఐఎమ్ లైక్ లిబరల్ అండి. అకేషనల్లీ ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు కానీ బయటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు దే ఈట్, అంటే మఫిన్స్ కానీ ఇలా పేస్ట్రీస్ వాట్ ఎవర్ వాళ్ళకి నచ్చింది. సో వన్స్ ఇన్ ఏ వైల్ మనం విల్లింగ్గా పేరెంట్ విల్లింగ్గా కొనిస్తే వాళ్ళకి ఎలా చెప్పను ఆత్రం ఉంటుంది చూసారా, తినేయాలి ఆ పిచ్చి ఉండదని నా ఫీలింగ్ అనమాట. సో వన్స్ ఇన్ ఏ వైల్ నేను ముందే చెప్తాను మనం వెళ్ళి పేస్ట్రీ తిందామంటే అర్జున్ అంటే చాలా హ్యాపీ అయిపోతాడు. సో వాళ్ళు అలాంటి దానికోసం వెయిట్ చేస్తారు, అమ్మ ఎప్పుడన్నా తీసుకెళ్తే కొనిస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడైతే అర్జున్కి క్లాస్ స్టార్ట్ అయింది. అండ్ ఆ రోజు ఇంకొక విషయం జరిగింది. నేను ఒక పేస్ట్రీ తీసుకున్నాను, ఒకటే కొన్నాను, 2 కొనలేదు. సో ఎప్పుడైనా ఒకటి కొని ఇద్దరు షేర్ చేసుకున్నాని ఒకే మూమెంట్లో ఇచ్చడం వేరు. ముందు మనం తిని తర్వాత ఇంకొకరు తింటారు, వాళ్ళ కోసం అది పక్కన పెట్టడం వేరు కదా. సో ఇక్కడ ఏంటంటే అర్జున్ క్లాస్లో ఉన్నాడు, వాడు తినలేడు. నేను ఆదిత్యకి చెప్పాను మనం హాఫ్ చేద్దాము, ఈ హాఫ్ అన్నయ్యకి ఈ హాఫ్ మనం ఇప్పుడు తిందాము అని చెప్పాను. సరే అన్నాడు. నేను వెయిట్ చేశాను అనమాట, మొత్తం తినేసాక కూడా అది కూడా కావాలి అంటాడా అని చెప్పి. సర్ప్రైజింగ్లీ వాడు తిన్నాక ఇది అన్నయ్యకి అని పెట్టి క్లోజ్ చేసాడు డబ్బా. అంటే నిజాయితీ ఉండాలి కదా, మనది కాదని మనం ముట్టుకోకూడదు, ఎవరిదైతే వాళ్ళకే అనేది అలవాటు చేయడం చాలా చాలా మంచి విషయం. సో చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. రషి చెప్తున్నావు నువ్వు ఇప్పుడు. ఆదిత్ అడుగు సార్ని, కెన్ యూ టీచ్ మీ అని అడుగుతావా?
Now use your left hand. Anyhow, we are coming. వీడు కూడా నేర్చుకోండి. ఎన్ని ఇయర్స్? 3.5. మాట్లాడతాడా? ABCD చెప్పు నేర్చుకో. Sounds nice. Nice, బాగుంది. You like it? You like it, right? Play that song. Yeah, it's good. Now play this tune now, please. Play that. Like this. చూడు సార్ చెప్తున్నారు చూడు. Yeah, you can play that. అది కాదు. సరే. ఆ రోజు కీబోర్డ్ నేర్చుకుని కిడ్స్ అందరూ వెళ్ళిపోయారు. సో ఆదిత్యని రావచ్చా అని అడిగి సార్ని కూర్చోబెట్టామన్నమాట. వాడు వాయిస్ని సార్ మాట్లాడుతున్నారు, నేర్చుకుంటావా అది ఇదని. హీస్ 3.5 కదా ఇప్పుడు. సార్ చెప్తున్నారు 4.5 అయితే ఖచ్చితంగా వాడికి నేర్చుకునే క్యాపబిలిటీ వస్తుంది అని. ఎంత బాగా అంటే ఫింగర్స్ కూడా కరెక్ట్గా ప్లే చేస్తున్నాడు, చాలా ఇష్టం వాడికి అని చెప్పాను. ఎందుకంటే ఈ రషీ అని ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్లో, అది చూస్తాడు. అంటే పిల్లలు కార్టూన్స్ చూస్తారు, గేమ్ వీడియోస్ చూస్తారు, బట్ వాంటెడ్లీ వాడు ఇష్టంగా ఆ కీబోర్డ్ అవన్నీ చూస్తాడనమాట. సో సార్ ఏమన్నారంటే వాడికి ఆ ఉన్న లవ్ పోకుండా మీరు కాపాడుకోండి, అంటే ఏదో ఒక రకమైన మ్యూజిక్ టచ్ ఉండేలా చూసుకోండి. 4.5కి అయితే ఖచ్చితంగా 4.5 to 5 yearsకి ఇంకా వాడు నేర్చుకోగలుగుతాడు అని చెప్పి. సో చూడాలి ఫ్యూచర్లో ఏమవుతుందో. ఆ మేనిఫెస్టింగ్ వాడు మంచి కీబోర్డ్ ప్లేయర్ అవ్వాలి అని చెప్పి. నడు గో గో లెట్స్ గో. ఎవరున్నారు? అది షాక్ అయిపోయాడురా. షాక్ అయిపోయావా? ఎవరు వచ్చారు మీ ఇంటికి? దా దా. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. నందిని లాస్ట్ టైం నేను చెప్పాను కదా, వీడియోలో చూసే ఉంటారు ఒక వీడియోలో. సో నందిని అండ్ హరీష్ మా ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరలోనే ఉంటారు. యాక్చువల్లీ డిన్నర్కి ఎక్కడన్నా కలిసి వెళ్దాము, ఆర్ఎల్స్ మా ఇంటికి రండి అని వాళ్ళు పిలిచాను. కాకపోతే ఈ క్లాస్ అయ్యేసరికి 8:30 అయిపోయింది. వాళ్ళు అన్నారు సరే మా ఇంటికి వచ్చేలే, డుగ్గు చిన్నోడు కదా వాడికి 8-8:30 మధ్యలో పడుకుని పోతాడు రోజు. సో వాడిని ఇప్పుడు బయటికి తీసుకొస్తే క్రేజీగా బిహేవ్ చేస్తాడు ఎందుకులే అని చెప్తే సరే నేనే వస్తాను అన్నాను. అసలు ఇదంతా అన్ప్లాన్డ్ అనమాట. వీకెండే కదా కొంచెం సరదాగా కలవచ్చు అని అనుకుని మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అర్జున్ కూడా బుడ్డుని బాగా ఆడిస్తాడు అనమాట. ఆదిత్య ఇస్ లైక్ వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద కార్స్ ఉంటాయి, ఇంకా హ్యాపీగా ఆడుకుంటాడు. సో ముగ్గురు ఫుల్గా ఎంగేజ్ అయిపోతారు. మేము కొంచెం ప్రశాంతంగా కూర్చోవచ్చు, కనీసం తినచ్చు అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళే కంటే ఇక్కడ బెటర్ అనుకున్నాం. ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు? డుగ్గుని ఏం చేస్తున్నావు చెప్పు. డుగ్గుని ఏం చేస్తున్నావు? కిత్త 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 పెడుతున్నావా? ఇద్దరు బుజ్జి బేబీస్. అయ్యో ఏమంటారు దాన్ని? ఏం చేసావు చెప్పు దాన్ని ఏమంటారు? వాళ్ళు అంటాడు ఇటు కిత్త కిత్త అని. ఈ మధ్యన గాయస్ మీరు ఆదిత్య మాట్లాడుతుంటే పెట్టట్లేదు అంటే అసలు ఏం మాట్లాడట్లే. ఇలా ఫోన్ ఆన్ చేయగానే బాగా అల్లరం మొదలు. అలా కూర్చుండి నువ్వేం చేస్తావు? అలా కూర్చుంటే పుష్ చేస్తావా? పుష్. ఆదిత్య పుష్ చేసేస్తున్నాడు డుగ్గుని. అడిగి ఆశ్చర్యంగా ఉందిరా. ఆడు తిప్పలేడు. తిప్పు తిప్పు అంటే ఏది వేసింది మళ్ళీ తిప్పు 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 అంటే వేసింది మన అనుకోకుండా ఒక రోజులో తిప్పు 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 అంటాడు. చేసినప్పుడు అక్కడ యూటర్న్ ఉండదు. ఏ యూటర్న్ అక్కడ ఎలా తిప్పును అంటాడు డైలాగ్ అలా. యు లైక్ డుగ్గు? డుగ్గు ఈజ్ ఎ గుడ్ బాయ్. మంచి క్వశ్చన్. 1 hour. సో ఇంకా నేను వీడియో తీయలేదు, ఇంటికి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. పిల్లలు కూడా ఒక్కొక్క ఇడ్లీ అలా పెట్టామన్నమాట. మేము ప్రశాంతంగా బిర్యానీ తినేసి కబుర్లు చెప్పుకుని 11:30 టైంకి ఇంటికి వచ్చాం. రాగానే ఇంకా పడుకుని పోయాం అనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నాన్న లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. ఎవరు లేరో వాళ్ళని అడిగితే అలాగా అన్నయ్య హెల్ప్ చేస్తాడు కావాలా? అమ్మ నాన్న లేడు, నాన్న టుమారో వస్తాడు. నాన్న అంటే నీకే జలుబు వస్తుంది. వీడు అంత తెలివైనాడు అంటే ఎవరు లేరో ఎత్తుక్కొని మరి వాళ్ళ కోసం ఏడుస్తాడు అనమాట. అదే వాళ్ళ నాన్న ఉంటే తాత అంటాడు, మా నాన్న ఉంటే అమ్మ అంటాడు. సో ఏదో ఒకటి. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ ఏంటంటే నేను ఒక లైబ్రరీకి వెళ్ళాలి. అక్కడ పేరెంటింగ్ వర్క్షాప్ జరుగుతుంది అనమాట. లైఫ్ స్కిల్స్ మెంటోరింగ్ అకాడమీ. నేను ఆల్రెడీ షేర్ చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో, చూడండి.
సో ఇది ఒక వేరే లైక్ ఫుల్ ఏజ్ గ్రూప్ అనమాట. టోడ్లర్స్ నుంచి టీనేజర్స్ వరకు అందరు పేరెంట్స్ వస్తున్నారు. సో ఇట్స్ గోన్ బి డిఫరెంట్ సెషన్. నేను ప్రీవియస్గా ఒకటి అటెండ్ అయ్యాను, అది పర్టికులర్లీ టోడ్లర్స్కి, ఇదేమోని పెద్ద పిల్లలు కూడా అనమాట. సో అక్కడ వెళ్తున్నాము. అర్జున్ రానన్నాడు అనమాట. ఇంకా నేను ఫోర్స్ చేయదలుచుకోలేదు, వాడు పాపం నైట్ లేట్ అయిపోయింది కదా. ఇక్కడ వాడే వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం 500 ఇచ్చాను, అంటే జీపే అవి వాడికి ఇవ్వడం ఎందుకులే, పాస్వర్డ్స్ కావాలని చెప్పి 500 ఉంది ఇచ్చాను. కరెక్ట్గా చేంజ్ తీసుకొచ్చాడు. అండ్ అగైన్ డోంట్ జడ్జ్, మేము బయట ఎప్పుడైనా టిఫిన్ తింటే మైసూర్ బజ్జీ అండ్ పూరి తింటాము. ఎప్పుడు నైట్స్ అయితే ఇడ్లీ దోశ, కానీ వీ లైక్ ఇట్ అప్పుడప్పుడు. సో ఇక్కడ పూరి మా ఇంటి దగ్గర చాలా బాగుంటుంది అనమాట. అర్జున్కి మైసూర్ బజ్జీ చాలా ఇష్టం. అండ్ వాడిని అయితే ఒక్కడిని ఇంట్లో ఉంచి నేను వెళ్తున్నాను ఇప్పుడు. బాయ్ బాయ్. నువ్వు వీలైతే స్నానం చేసే, స్నానం చేయి వీలైతే. పనమ్మ వస్తే మొత్తం క్లీన్ చేయించి నీట్గా దగ్గరుండి, ఓకే? నీ రూమ్లో బట్టలు తీసే, కిందవి తీ నీ రూమ్లో బట్టలు. డోర్ లాక్ వేసుకో, అమ్మాయి వస్తే తీ. అర్జున్ సాక్స్లు కూడా వాషింగ్ మిషన్లో పడే, ఓకే? లెట్స్ గో, సే బాయ్. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ పిల్లలు కూడా చేయొచ్చు. మేము ఏంటంటే ఎవరి బట్టలు తీసి వాషింగ్ మిషన్లో బయట పడేస్తాం అనమాట, లాండ్రీ బ్యాగ్లో. అండ్ అంట్లు బుట్ట కూడా నేను ఒకటి సర్దేశాను, ఇంకొన్ని ఉన్నాయి. మా మెయిడ్ తను అది చెయ్యొచ్చు, అది మా జాబే. నాకు టైం అయిపోతుంది. ఆదిత్య ఏడిపించి చాలా టైం వేస్ట్ చేశాడు. ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అంతా అయిపోయేసరికి టైం అయిపోయింది. 10 కల్లా సెషన్ స్టార్ట్ అయిపోద్ది. నేను 9:40 అవుతుంది, ఇంకా అక్కడే ఉన్నాను అనమాట. సో పరిగెట్టి వెళ్తున్నాను. సో దిస్ ఈజ్ ఏజ్ ట్రాన్సిషన్. నాకు గుర్తు మా అమ్మ వాళ్ళు నాకు మా తమ్ముడికి కీస్ ఇచ్చి ఇంటికి ఒక్కళ్ళు వెళ్ళేవాళ్ళం స్కూల్ నుంచి. మేము ఉండేవాళ్ళం జాగ్రత్తగా. సో కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. జాగ్రత్తగా ఉంటారు అని నమ్మి వాళ్ళకి కూడా మేము నేను నమ్ముద్దామని తెలిసి వీ షుడ్ గో. అండ్ ఇక్కడ సెక్యూరిటీ బాగుంటుంది, మాకు సీసీ కెమెరా ఉంటాయి అండ్ అప్రూవల్ ఎంత ఎవరు రారు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి అది కొంచెం నమ్మకం. అట్ ద సేమ్ టైం విల్ టేక్ హెల్ప్ ఆఫ్ ద నైబర్స్ కూడా. ఏంటి ఎత్తుకోనా? షూర్. ఏం చేయాలి? పట్టు, ఫోన్ పట్టు. ఏమైంది? ఏం చేస్తున్నావు? వీడియో తీస్తున్నావా? బ్లాగ్ తీస్తున్నావా? ఎత్తుకుంటాను, పట్టుకుంటావా? సో ఎత్తుకోవాలంట. ఎత్తుకుంటావా? జారిపోతావు. వచ్చి హగ్ చేసుకో. ఐ లవ్ యూ అప్పతా. సో అర్జున్ కూడా వచ్చేసి ఉంటే బాగుండేది అనిపించింది. బికాజ్ లైబ్రరీకి ఏంటంటే బుక్స్ మేము మార్చుకుంటూ ఉండాలి. ఇది అప్పుగోల్డ్ లైబ్రరీ అని చెప్పి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుంది కదా. సో చాలా బాగుంటుంది లైబ్రరీ. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ స్కూల్స్ ఉన్నాయి కదా, పెద్ద స్కూల్స్లో మీకు లైబ్రరీ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఇస్తారంట కదా, అలాంటి అన్ని బుక్స్ కూడా ఇక్కడ దొరుకుతాయంట. చెక్ చేయండి. లైక్ ఈ చిరాగ్ అండ్ క్రీకే చాలా వాటిల్లో ఇస్తారంట కదా మీకు ఈ రెండులో బుక్స్ లిస్ట్. అలాంటి పెద్ద బుక్స్ కొత్తవి కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నాయంట. అండ్ ఇక్కడైతే మేము పేరెంటింగ్ వర్క్షాప్ ఇప్పుడు టీనేజర్స్ కూడా యూజ్ అయ్యి కొన్ని పాయింట్స్ అవి కవర్ చేయబోతున్నారు. ఈ పేరెంటింగ్ వర్క్షాప్స్ ఏంటంటే మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. నేను షౌట్అవుట్ ఇస్తాను. ఐఎమ్ సమ్హౌ రిలేటెడ్ టు దెమ్. నా ఫ్రెండ్ అనమాట ఆవిడ. అందుకే నేను ఎప్పుడైనా సరే మీకు డీటెయిల్గా చెప్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో షౌట్అవుట్ ఆర్ ఇలా నోటిఫికేషన్ వస్తుంది, చెక్ చేయండి. వాళ్ళ పేజ్ లైఫ్ స్కిల్స్ మెంటోరింగ్ అకాడమీ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో ఇక్కడ మాకు ఒక ట్రయాంగిల్ గీసి ప్రయారిటైజ్ ఎలా చేసుకోవాలి దానికోసం చెప్తున్నారు. చాలా వ్యాస్ట్ టాపిక్, బట్ అన్నీ బాగా కవర్ చేశారనమాట. అండ్ ఇంటరాక్టివ్గా గేమ్స్ పెడతారు, మనని కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫస్ట్ అడిగి ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఇట్స్ రైట్, లేదంటే దాన్ని ఎలా మనం షిఫ్ట్ చేయొచ్చు మన థాట్ ప్రాసెస్ని అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. చాలా బాగా జరిగింది. లైక్ అరౌండ్ 10 to 12 పేరెంట్స్ వచ్చారు. కపుల్ కూడా వచ్చారు. ఒకళ్ళు అయితే గ్రేట్ దట్ పేరెంటింగ్ వర్క్షాప్ ఉన్న ఓన్లీ మామ్స్కి కాదు కదా, సో డాడ్స్ కూడా రావాలి. ప్లీజ్ మేక్ టైం ఎప్పుడైనా ఉంటే కనుక. అంటే ఇక్కడనే కదా మీకు అవైలబుల్గా ఎక్కడైనా వర్క్షాప్స్ ఉంటే వెళ్ళండి సరదాగా. మనం చాలా హెక్టిక్ రొటీన్లో ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి వర్క్షాప్స్ వల్ల కొంచెం మనకు తెలిసిన విషయమే ట్రిగ్గర్ అవుతుంది. అవును కదా, నేను ఇలా ఉండట్లేదు, నా ఓల్డ్ సెల్ఫ్కి నేను వెళ్ళాలి, పీస్ఫుల్ వర్షన్కి నేను వెళ్ళాలి అనిపిస్తుంది. బికాజ్ యాజ్ అ ఇండివిజువల్ మనం రష్ అవ్వచ్చు, బట్ యాజ్ అ పేరెంట్ మనం చాలా హెక్టిక్గా ఒక అంటారు చాలా హెవీ మైండ్తో ఉంటే కిడ్స్ని మనం ప్యాంపర్ చేయలేం కదా, నరిష్ చేయలేం కదా. సో
ఆ రోజు చాలా మంచి పాయింట్స్ తెలిసాయి. ఐ డోంట్ వాంట్ రివీల్ సో మచ్ అబౌట్ ఇట్ బికాస్ అది అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఇక్కడ మా క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఒక్కొక్కరిని అడగమన్నారనమాట. మనం ఎలా రియాక్ట్ అవుతాం ఆ క్వశ్చన్కి అని కూడా చెప్పారు. అండ్ ఒక లైక్ నాన్ వర్బల్ ఆర్ వర్బల్ ఆ యాక్టివిటీస్ కూడా చేయించారు. అది కూడా చాలా బాగుండే. అండ్ మొన్న ఎవరో అన్నారు, మీరు పేరెంటింగ్ కోసం బాగానే చెప్తారు కదా, మీరు ఎందుకు వర్క్షాప్కి వెళ్తున్నారు అని సంథింగ్ నా కమెంట్ వచ్చిందనమాట ఒకటి. ఐ వాజ్ లైక్, మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. మనం యాజ్ అ పేరెంట్ ఫర్ ఎవర్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటేనే మన కిడ్కి బెస్ట్ ఇవ్వగలం. ఇప్పుడు నేను టీనేజ్ పేరెంట్ కాదు, ఫ్యూచర్లో నా కొడుకు టీనేజ్కి వస్తాడు. సో హౌ టు హ్యాండిల్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్, మనం ర్యాండమ్గా సజెషన్ కాకుండా ఒక ప్రొఫెషనల్ సజెషన్ ఆర్ అక్కడ మెయిన్ ఇలాంటి గ్రూప్ సెషన్స్లో పక్క వాళ్ళ థాట్స్ అన్నీ తెలుస్తాయి. అందుకే నేను అటెండ్ అవుతున్నాను. అండ్ ఇక్కడ ఆదిత్య వచ్చాడు. యాక్చువల్లీ కిడ్స్ చిన్న బేబీస్ అలో చేయరు, బట్ నాకు తప్పక తీసుకెళ్ళాను. ఇక్కడ వాడికి బుక్లో చిన్న చిన్న యాక్టివిటీస్ ఇచ్చి మ్యాచింగ్ అవి చేయమని నేను ప్యారల్గా క్లాస్ వింటున్నాను అనమాట. అక్కడ ఏదో సమ్ 1-on-1 క్వశ్చన్స్ జరుగుతున్నాయి. అందుకనే ఇలా 8 years అబోవ్ కిడ్స్ అయితే రావచ్చు, చిన్న బేబీస్ వద్దు అన్నట్టు చెప్పారు ఆ రోజు. సో ఒక్కొక్క సెషన్ ఒకలా ఉంటుంది. ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళు కిడ్ అండ్ పేరెంట్కి కలిపి కూడా సెషన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనమాట. అంటే కిడ్ అండ్ పేరెంట్ ఇంటరాక్షన్ సెషన్స్, అండ్ వాళ్ళకి కూడా మంచిగా ఏదన్నా పెడదాం యాక్టివిటీ బేస్డ్ అని చెప్పి. సో ఇక్కడైతే మాకు ఒక్కొక్కరికి ఒక స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్లోని క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నారనమాట. అండ్ ఆ రోజు అయితే పేరెంట్ క్రౌడ్ చాలా బాగున్నారు, అంటే చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నారనమాట. అలా మంచి ఎక్స్ప్రెసివ్గా ఉంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. సో సెషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ కూర్చొని ఆదిత్య కొన్ని బుక్స్ తెచ్చుకొని చూస్తున్నాడు అనమాట. వాటి కౌంటింగ్ ఇప్పుడు నెంబర్స్ మీద ఉంది మనసంతా. సో నెంబర్స్ అవన్నీ చూసి ఆడుతున్నాడు. ఇక్కడ బుక్స్ మేము ఎక్స్చేంజ్ చేసుకోవడానికి తెచ్చుకోలేదు. ఆదిత్యకి నేను ఒక్క బుక్కే తీసుకున్నాను, అర్జున్ 2 books చదువుతున్నాడు. సో ఇక్కడ కూర్చొని కొన్ని వాడిని నచ్చినవి అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఈ మధ్యన పెప్పా పిగ్ చూస్తున్నాడు టీవీలో, అక్కడ పెప్పా పిగ్ బుక్స్ కూడా ఉంటాయి. సో నచ్చిన కార్టూన్ బుక్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఆ లైబ్రరీ కూడా మీరు వెళ్ళండి తప్పకుండా. చెప్పా కదా, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అప్పు వరల్డ్ లైబ్రరీ అని గూగుల్లో చూస్తే మీకు తెలిసిపోతుంది. అండ్ ఆల్సో లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ వాళ్ళు చేసే మంచి మంచి వర్క్షాప్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ మంత్లో నేను నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటాను, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చూడండి. సో ఇక్కడైతే అక్క కూడా వచ్చారనమాట, లక్ష్మి అక్క, తను మా కజిన్. సో తను మమ్మల్ని రిటర్న్లో డ్రాప్ చేస్తా అన్నారు. ఆదిత్యం తీసుకుని వెళ్తున్నా. టచ్ చూడు, వాడు ఏం అల్లరి చేయలే, గోల్ చేయలే, హ్యాపీగా ఉన్నాడు ఉన్నదంతా. నేను యాక్చువల్లీ స్నాక్ కూడా పట్టుకెళ్ళాను, కోకోనట్ వాటర్ ఒక్కటి పట్టుకెళ్ళాను, మధ్య మధ్యలో తాగిస్తూ ఉన్నాను అనమాట. అసలు నిజంగా చాలా హరిబరి అయిపోయింది ఈ రోజంతా. వి మేడ్ ఇట్ సూపర్గా జరిగింది. వి గాట్ నైస్ స్టఫ్ టు టేక్ అవే. అది వాట్ ఆర్ యు డూయింగ్? చందమామ ఏం చేస్తుంది? మీరు బాగానే ఉన్నాడు, అసలు ఎక్కువ అల్లరి చేయలేగా. సో నేను బయలుదేరే ముందే పెసరపప్పు రైస్ నానబెట్టేసి వెళ్ళాను అనమాట. అలా 1-2 hours మంచిగా నానితే కిచిడి చాలా బాగా వస్తుంది. సో కిచిడి ఈజ్ మై గో టు రెసిపీ. ఎప్పుడు నాకు హడావిడిగా ఉంది, రోజు బిజీగా ఉందంటే. సో క్యారెట్స్ అవి కూడా తర్వాత యాడ్ చేసేసి, ఇంకా టొమాటో వేసాను, గ్రీన్ పీస్, కరివేపప్పు అలాంటివన్నీ వేసేసి, బీన్స్ కూడా వేసాను. యూజువల్లీ నేను పప్పు రైస్ ఉడికిచ్చి వెజిటబుల్స్ వేరేగా ఇలా సాటే చేసి నూనెలో మామూలు మగ్గించి కలుపుతాను. కాకపోతే ఇంకా టైం అప్పటికి లేట్ అయిపోయింది అనమాట, 1:30 అయిపోతుంది. అందుకని ఇంక ఇలా చేసేసి అనమాట. చాలా బాగా వచ్చింది. తర్వాత నేను దాన్ని మళ్ళీ పోపులో వేసి గీ అది వేసి వేస్తాను. సూపర్ వచ్చింది. తర్వాత తిన్నాక ఇంకా వ్లాగ్ ఎక్కువ చేయలేదు కదా. నందిని మళ్ళీ ఇంటికి వచ్చిందనమాట, బాబుతో కొంచెం స్పెండ్ చేసాము. ఈ ఫన్నీ రీలో కూడా చేసాము. ఇన్స్టాగ్రామ్లో మీరు యూట్యూబ్ షార్ట్స్లో కూడా చూసే ఉంటారు కదా. కొంచెం అలా పిల్లలతో ఆడుకొని వాళ్ళు కూడా ఈవినింగ్ వెళ్ళిపోయారు. అలా అయితే మా 2 days గడిచాయి, చాలా బాగా గడిచాయి ప్రొడక్టివ్గా, అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా. హోప్ యూ లైక్ దిస్ వీడియో, ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్ ఇన్ ద వీడియో. బాయ్.